చింత చెట్టుని భారతదేశపు ఖర్జూరం అంటారు. ఈ చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగపడతాయి. చింతపండుని ప్రపంచవ్యాప్తంగా వంటకాలలో విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఈ చింతపండుని తీసే సమయంలో చింతగింజలు వస్తాయి. అయితే ఆ చింతగింజలను పడేసేవారు చాలా మంది ఉన్నారు. కొంతమంది వాటిని నిల్వ చేసి మార్కెట్లో వ్యాపారులకు అమ్ముతారు. అయితే చింతగింజల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక నుంచి ఎప్పుడూ వాటిని పడేయరు. చింతగింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటిని ఎలా వాడతారో తెలుసుకుందాం. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చింతగింజలు దివ్య ఔషధం. ముందుగా కొన్ని చింతగింజలను తీసుకొని వాటిని బాగా వేయిస్తారు. అనంతరం 2 రోజుల పాటు వాటిని నీటిలో నానబెడతారు. ఆపై రోజుకు 2 సార్లు నీటిని మారుస్తారు. అనంతరం 2 రోజుల తర్వాత చింతగింజలను తీసి వాటి పొట్టును వేరు చేస్తారు. అలా వచ్చే విత్తనాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీడలో ఎండబెట్టి అలా ఎండిన ముక్కలను తీసుకొని పొడి పడతారు. ఆ పొడిని నిల్వ చేసుకొని దీన్ని 1/2 టీ స్పూన్ మోతాదులో తీసుకొని రోజుకు 2 సార్లు నీటితో లేదా పాలతో చక్కెరను కలిపి తీసుకుంటారు. ఇలా ఏదో విధంగా మందుగా వాడతారు చాలా చోట్ల. ఇలా చేయడం వలన మోకాళ్ల నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది అంటున్నారు బాధితులు. అంతేకాదు 3 నుంచి 4 వారాలలో సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతోంది అంటున్నారు వాళ్ళు. చింతగింజల్లో ఉండే ఔషధ పదార్థాలు ఎముకలకు బలాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్లల్లో అరిగిపోయిన గుజ్జును మళ్లీ ఉత్పత్తి చేస్తాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంకా ఈ చింతగింజల పొడి కేవలం కీళ్ల నొప్పులే కాదు, డయేరియా, చర్మంపై దురదలు, దంత సంబంధిత సమస్యలు, అజీర్ణం వంటి అనేక రోగాలను నయం చేస్తుంది. దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులకు చక్కని ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ఇక ఎముకలు విరిగిన ప్రదేశంపై రోజు చింతగింజల పొడిని పేస్టులా చేసి అప్లై చేస్తే దాంతో ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. కాబట్టి చింతగింజలను పారేయకుండా ఇలా వాడుకోవటం మంచిదంటున్నారు అనుభవజ్ఞులు.